హలో అండి. ఇవాళ ఈవెంట్ వచ్చేసి వైజాగ్లో అవుతున్నాయి అనమాట. 2 ఈవెంట్స్, ఒకటి పరవాడలో అండ్ ఒకటి స్టీల్ ప్లాంట్లో. ఇనిషియల్గా అయితే మాకు 2 ఈవెంట్సే కన్ఫర్మ్ అయింది. అనుకోకుండా థర్డ్ ఈవెంట్ కూడా వచ్చిందనమాట. అది ఎలానో చెప్తాను. ఈ ఈవెంట్లో వచ్చిన మనీ మొత్తం నేను కృష్ణాకి ఇచ్చేద్దామని అనుకున్నాము. యాక్చువల్లీ మేము 3 ఈవెంట్స్ చేసాం. సో 1 ఈవెంట్కి వచ్చిన డబ్బులు మొత్తం కృష్ణాకి డొనేట్ చేద్దాం అనుకున్నాం. మీరు అందరికీ తెలుసు కదా, కృష్ణ అనే అబ్బాయి SMA టైప్ 1 డిసీజ్తో బాధపడుతున్నారని. సో మాకు తోచినంతలో మేము ఏదైనా చేద్దామని అనుకున్నాం. సో ఈ ఒక ఈవెంట్కి వచ్చిన డబ్బులు కృష్ణకి ఇద్దామని అనుకున్న విధంగానే మేము డొనేషన్ అనేది కంప్లీట్ చేసాం అనమాట. ఎవరైనా వీడియో చూడకపోతే వీడియో ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసాం. సో ఆ వీడియో చూసి ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళకి ఆ వీడియోని షేర్ చేయండి. సో దట్ ఇంకొంచెం ఫండ్ రైజింగ్ అయ్యి ఆ అబ్బాయికి వీలైనంత త్వరగా ఆ వ్యాక్సిన్ అయిపోతుంది అనమాట. బికాస్ ఎందుకంటే ఇంకా హార్డ్లీ ఒక 10 days ఉండుంటుంది. బికాస్ August 4th తనకి వ్యాక్సిన్ చేయాలన్నమాట. సో ఇంకా ఎన్ని రోజులు టైం లేదు. ఆల్మోస్ట్ 8.6 CR అయితే కలెక్ట్ అయింది ఈ రోజు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్న టైంకి. సో ఇంకొంచెం డబ్బులు కలెక్ట్ అవుతే ఆ అబ్బాయికి హెల్ప్ అవుద్ది అనమాట. సెకండ్ ఈవెంట్ అన్నాను కదా, ఇదైతే ఆంధ్రకేసర్లో చేసామన్నమాట, స్టీల్ ప్లాంట్లో. అండ్ ఈ ఈవెంట్కి వచ్చిన వాళ్ళదే నెక్స్ట్ ఒక ఈవెంట్ ఉందన్నమాట. సో వాళ్ళు కూడా మాకు ఇది నచ్చింది, మాకు ఇలా ఉంచేయండి అని చెప్పారు. సో అలానే ఉంచేసి వాళ్ళు ఇచ్చిన అమౌంట్ అయితే నేను కృష్ణకి డొనేట్ చేశాను అనమాట. మీకు ఈ వీడియో ఏంటి, ప్లేట్ డెకోర్ ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా మీకు తోచినంత వరకు కృష్ణకి హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. పైన పెట్టిన QR కోడ్కి స్కాన్ చేసి మీకు తోచినంత అమౌంట్ని సాయం కింద చేయండి. మేమైతే డొనేషన్ కంప్లీట్ చేసాం. మీరు కూడా డొనేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.